Welcome to the channel Maths by Varalakshmi. This is your class 10 Mathematics Chapter 8 Introduction to Trigonometry Exercise 1 Question number 8. Solution. Given 3 cot A equal to 4. 3 into cot A equal to 4. So into లో ఉన్న 3ని మనము is equal to ని క్రాస్ చేసి అటు తీసుకెళ్తే ఏమవుతుంది డివిజన్. సో cot A is equal to 4/3. యాక్చువల్లీ cot యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటమ్మా, cot of the angle theta or A is nothing but adjacent side by opposite side. అవునా, లైక్ ఓషా చోటా అనే వర్డ్ ఒకటి ఇచ్చాను నేను మీకు, ఓషా చోటా. సో హియర్ T stands for tan theta. Tan means opposite side by adjacent side అని అన్నాం కదా. ఇక్కడ O means opposite, A means adjacent side. సో tan అంటే opposite side by adjacent side. సో రెసిప్రోకల్ ఆఫ్ tan ఏ మనకి cot అవుతుంది. cot అంటే జస్ట్ ఆ tan యొక్క రెసిప్రోకల్ అంటే adjacent side by opposite side అని రాస్తామని నేర్చుకున్నాం కదా. అంటే నెక్స్ట్ లెటర్ బై ద ప్రీవియస్ లెటర్. సో cot theta is nothing but adjacent side by opposite side. అంటే ఇక్కడ 4 అనేది ఏమవుతుందమ్మా, adjacent side and 3 will be the opposite side. అంటే adjacent side opposite side values 4 cm 3 cm కాదు, adjacent side opposite side మనకి 4:3 రేషియోలో ఉన్నాయి. ఓకే, సో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసి ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్ us కన్సిడర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి విచ్ ఇస్ రైట్ యాంగిల్ at B that is 90 degrees. సో 90 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ కాట్ ఏ కోటాంజెంట్ ఆఫ్ ది యాంగిల్ ఏ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ యాంగిల్ ఉంది. సో ఈ ఏ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ మనకి బీసీ అండ్ ఏకి అడ్జసెంట్గా ఉన్న సైడ్ ఏబి ఈజ్ ద అడ్జసెంట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ 4 రేషియోలో ఉందన్నారు కదమ్మా. సో దిస్ విల్ బి 4K అండ్ దిస్ విల్ బి 3K. సో ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ మనకి అడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ 4:3 రేషియోలో ఉన్నాయన్నారు. రేషియో అంటే మనము కేని మల్టిపుల్లో తీసుకొని రాస్తాం కదా జనరల్గా, మనం ప్రీవియస్ సమ్స్లో నేర్చుకున్నాం. సో హైపోటెన్యూస్ కావాలంటే ఏం చేయాలి, పైథాగరస్ థీరం యూజ్ చేయాలి. అసలు హైపోటెన్యూస్ ఎందుకండి, మరి ఇక్కడ క్వశ్చన్లో చూసారా కాస్ ఏ సైన్ ఏ. సో సైన్ ఆఫ్ ది యాంగిల్ ఏ కొసైన్ ఆఫ్ ది యాంగిల్ ఏ తెలియాలి అంటే మరి హైపోటెన్యూస్ కూడా తెలిసి ఉండాలి కదా. ఎందుకంటే ఇక్కడ సైన్ స్టాండ్స్ ఫర్ సైన్ థీటా ఆర్ సైన్ ఏ స్టాండ్స్ ఫర్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అవునా, సో మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సైన్ వాల్యూ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ తెలియాలి. అలాంటప్పుడు హైపోటెన్యూస్ వాల్యూ కావాలంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే కాస్ థీటా ఆర్ కాస్ ఏ స్టాండ్స్ ఫర్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అవునమ్మా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ తెలుసు, మరి హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంటే. సో దాట్ బై పైథాగరస్ థీరం ఆర్ యూజింగ్ పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏం చెప్తుందమ్మా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అని చెప్తుందా. మరి ఇక్కడ హైపోటెన్యూస్ సైడ్ ఈస్ నథింగ్ బట్ ఏసీ హోల్ స్క్వేర్ and the opposite side in this triangle is BC square plus adjacent side is nothing but AB whole square. AC whole square అదే మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం కనుక AC whole square will be the same like AC whole square only. And BC is nothing but 3K. So 3K whole square plus value of AB is 4K whole square. AC square is equal to 3K whole square can be written as 3 square K square. So that will be 9K square. Plus 4K whole square can be written as 4 square K square. So that will be 16K square. 9K square plus 16K square is 25 square K square. 25 is a perfect square of 5. That can be written as 5 square K square. Next AC square is equal to 5K whole square. That implies AC is equal to ఇక్కడ స్క్వేర్ అటు వెళ్తే మనకి స్క్వేర్ రూట్ అవుతుందమ్మా, లేదంటే 5K whole square, square root cancel, AC is equal to 5K. So this will be the required hypotenuse. Finally మనకు వచ్చిన వాల్యూస్ అన్ని నోట్ చేసుకుందాం. AB is equal to the adjacent side of the triangle that is 4K and BC be the opposite side of the triangle that is 3K and AC will be the hypotenuse of the triangle that is we got the value that is 5K. ట్రయాంగిల్ యొక్క ఆల్ సైడ్స్ మనం ఫైండ్ అవుట్ చేసేసాం కదా.
4k 3k and 5k. సో మనం చెక్ చేయాల్సింది ఏంటమ్మా ఈ LHS పార్ట్ 1 minus tan square a divided by 1 plus tan square a is equal to cos square a minus sin square a. అంటే ఈ LHS వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎంత వాల్యూ అయితే వస్తుందో అండ్ ఈ cos square a minus sin square a ఫైండ్ అవుట్ చేసినప్పుడు కూడా ఎంత వాల్యూ అయితే వస్తుందో ఆ టూ వాల్యూస్ కూడా ఈక్వల్ అవుతాయా లేదా అనేది మనం ఇప్పుడు చెక్ చేయాలి. మనం LHS కన్సిడర్ చేసి LHS వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాము and then RHS value find out చేద్దాం. If both LHS and RHS are same then equal అని రాస్తాము, otherwise they are not equal అని conclude చేయాలి. Okay, before considering this LHS part మనము tan A value find out చేయాలి. tan అంటే ఏంటమ్మా ఇక్కడ ఫార్ములా నుంచి tan is nothing but opposite side by adjacent side. Okay, tan A is equal to the side opposite to A by the side adjacent to angle A. So opposite side ఏంటమ్మా ఇక్కడ BC నేనా, BC by adjacent side is AB. The value of BC is 3k and the value of AB is 4k, which is nothing but 3/4. On cancelling the k value. Next, so tan value తెలిసింది, మనం LHS తో డైరెక్ట్లీ we can substitute. అదే విధంగా cos A sin A కూడా ఫైండ్ అవుట్ చేద్దాము to substitute in RHS also. Okay, cos A, cosine of the angle A. Cos A formula ఏంటమ్మా adjacent side by opposite side. The side adjacent to angle A by hypotenuse. Okay, the side adjacent to angle A is nothing but AB by the hypotenuse is AC. AB value is 4k and hypotenuse AC మనం find out చేసాం కదా 5k. On cancelling k, we will get 4/5. Next, sin A is equal to the side opposite to angle A by hypotenuse. The opposite side here is BC and the hypotenuse is AC. BC value is 3k, AC value is 5k. On cancelling k values we will get 3/5. So vidhanga tan A, cos A, sin A values ani vachina tarvata we are going to consider the LHS part. Consider the LHS. 1 minus tan square A by 1 plus tan square A, that is equal to 1 minus tan A value ఎంత వచ్చిందమ్మా ఇక్కడ 3/4. 3/4 whole square by 1 plus 3/4 whole square, that is equal to 1 minus so AB A by B whole square format లో ఉంది. సో దట్ కెన్ written as A square by B square కదా, అంటే ఇక్కడ హోల్ స్క్వేర్ అన్నాము అంటే ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటికి అప్లికబుల్ అవుతుంది. సో 3 square by 4 square divided by 1 plus 3 square by 4 square. ఇక్కడ స్క్వేర్ అనేది న్యూమరేటర్ యాజ్ వెల్ as డినామినేటర్ రెండింటికి అప్లికబుల్ అవుతుంది. 1 minus 3 square is 9, 4 square is 16 by 1 plus 3 square is 9, 4 square is 16. సో ఇప్పుడు న్యూమరేటర్ని మాత్రమే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ న్యూమరేటర్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తే ఏమైపోతుంది, ఇక్కడ ఏం లేకపోతే 1/1 ఉన్నట్టేనమ్మా. సో ఇక్కడ మనం 16 తీసుకుంటే 1కి 16కి ఎల్సిఎం మనకి 16 అయిపోతుంది. అండ్ యూజువల్లీ ఈ టర్మ్ని మల్టిప్లై చేసేసి ఈ టర్మ్ని మల్టిప్లై చేసి రాయడమే కదా ఎల్సిఎం అంటే 16 minus 9. ఇలా ఉన్నప్పుడు మాత్రమే 1/1 మైనస్ సమ్ ఫ్రాక్షన్ ఉంటే డినామినేటర్లో అల్టిమేట్లీ 1 and 16 యొక్క ఎల్సిఎం 16 అవుతుంది. అండ్ ఈ న్యూమరేటర్ వాల్యూ అండ్ ఈ సెకండ్ టర్మ్ యొక్క డినామినేటర్ వాల్యూని అండ్ ఈ ఫస్ట్ టర్మ్ యొక్క డినామినేటర్ నెక్స్ట్ టర్మ్ యొక్క న్యూమరేటర్ వాల్యూని మల్టిప్లై చేసి సింప్లీ మనం రాసేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం లేకపోతే 1/1 ఉన్నట్టేనమ్మా. సో 1 and 16 యొక్క ఎల్సిఎం 16 అవుతుంది. ఈ టూ నెంబర్ని మల్టిప్లై చేసి రాద్దాము 16 అండ్ దీస్ టూ నెంబర్స్ ఆన్ మల్టిప్లైయింగ్ విల్ గెట్ +9. దట్ ఈస్ ఈక్వల్ టు డినామినేటర్లో 16 డినామినేటర్లోనే 16 మనం క్యాన్సిల్ చేసేయచ్చు కదా. సో 16 minus 9 is 7 by 16 plus 9 is 25. Now consider the RHS part, that is what cos square A minus sin square A. So cos A value పైన ఎంత వచ్చిందమ్మా 4/5. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుందా cos A value is 4/5 and square ఉంది కదా whole square minus sin square A. Sin A value is 3/5 here. So 3/5 whole square, that is equal to ఇక్కడ స్క్వేర్ అనేది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటికి అప్లికబుల్ అవుతుంది కదా. 4 square by 5 square minus 3 square by 5 square. So 4 square is 16, 5 square is 25 minus 3 square is 9, 5 square is 25. On taking 25 as LCM, ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్లో కూడా డినామినేటర్లో మనకి 25 మాత్రమే ఉంది. సో 25 be the LCM. ఓకే,
జనరల్గా ఎల్సిఎం ఎలా చేస్తాము, ఈ 25లో ఈ 25 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 టైం. సో ఆ 1 నెంబర్ ఇంటూ దిస్ న్యూమరేటర్ రాస్తాం కదా, 1 into 16 minus. నెక్స్ట్ ఈ 25 టేబుల్లో ఇక్కడున్న ఎల్సిఎం వాల్యూ ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 21 1s are 25, ఐ మీన్ 25 1s are 25. సో 1 ఇంటూ ద న్యూమరేటర్ వాల్యూ, ఈ ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్ వాల్యూ 9. ఈ ఎల్సిఎమ్స్ అన్ని మనము 5th 6th స్టాండర్డ్స్లోనే నేర్చుకుని ఉంటాం కదా, 6th స్టాండర్డ్లోనే నేర్చుకుని ఉంటారు ఎల్సిఎమ్స్ అని. 1 into 16 is 16 minus 1 into 9 is 9, that is equal to 25. 16 minus 9 is 7 by 25. ఇక్కడ LHS ఎంత వచ్చిందమ్మా, 7 by 25. RHS is also 7 by 25. Therefore, we can conclude that LHS is equal to RHS, means the left hand side of the given equation is equal to right hand side of the given equations. Hence, మనల్ని అదే చెక్ చేయమన్నారా, 1 minus tan square A by 1 plus tan square A is equal to cos square A minus sin square A అన్న వాల్యూకి ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేయమన్నారు. సో ఈక్వల్ అయింది కదా, సో మనం ఈక్వల్ అని కంక్లూడ్ చేసేస్తాము, లేదంటే ఇక్కడ జస్ట్ నాట్ ఈక్వల్ అని మెన్షన్ చేస్తాము, బట్ ఈక్వల్ అయింది కదా, సో we concluded as equal.